లైక్లు సబ్స్క్రైబర్స్ పెరగట్లే. ఇంకా నేర్చుకోలేము, నేర్చుకుందాం. ఓకేనా? ఇంకా ఎవరైనా లైక్ చేస్తే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో సెల్ఫీ స్టిక్ ఆర్డర్ పెట్టాయండి, వీడియోలు తీద్దామని. ఆర్డర్ వచ్చింది. రిమోటా ఫోన్ పెట్టుకున్నాడా? సెల్ఫీ స్టిక్ వెళ్ళు. లైట్ వెలిగిద్ది. చార్జరా అండి, మా చిన్న మ్యాచ్ చెబుతుంది. రెండు చేతులదా సెల్ఫీ స్టిక్ పట్టుకుంది చిన్న. కనపడతలా? ఓకే. అండి, సూర్యాస్తమయం చూడండి ఎలా ఉందో. పొలాల మధ్య బాగుంది. ఇదిగండి. ఓ మై గాడ్, ఒకసారి కనపడతలా? చీపిరి పుచ్చకాయ, సరుకులు చాలా ఊడిపోద్ది. ఎట్ట పట్టుగా అంతే తింటే అదే పచ్చి ఒకటి తెచ్చా. అట్నా కదా కాల్చి మా కడుకొస్తా. అల్లము, ఎల్లిపాయ, కాయమించులు, పుచ్చకాయ, చీపిరి. చికెన్ కూరలోకి టమాటాలు చట్నీకి వస్తున్నానండి, తయారైన. సాయంత్రం అంటే నెల్లి నాదివారం సోమవారం బ్యాంక్ సెలవు ఇవాళ. రేపు ఇప్పుడు రేపు సాయంత్రం అంటే అవుతుంది. సోమవారం వేస్తారు. రేపు అందరు ఇచ్చేసారా? దాంట్లో కవర్ ఉంది, పట్టరా బంగారం. బంగారం సంచిలో పట్ట, సంచి పట్ట. మా పెద్దమ్మేమో చికెన్ వండటానికి కూరగాయలు టమాటాలు వస్తుందండి. వీళ్ళకు డాక్టర్లో వచ్చి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా చికెన్ అనమాట. కాలేజ్ నుంచి వస్తా తెచ్చుకొచ్చాను, తీసుకుని వచ్చాము. వాటికి కావాల్సినవి నేనే కోసాను ఈరోజు. ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర, టమాటో, అది నిమ్మకాయ, ఇంకా ఇది లాస్ట్లో తినడానికి. ఇదిగోనండి చికెన్ కోసేసుకున్నాం, ఇప్పుడు వండుకుందాం. ఇంకో పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో నూరుతున్నాం, పొయ్యి మీద వండుతున్నాం. ఇదిగోండి పొయ్యి మీద వండుతున్నాం. రుచికరమైన అద్భుతమైన టేస్టీ చికెన్ కూర ఎలా వండుతారు ఇప్పుడు చూడండి. పొయ్యి మీద ఆ రుచే వేరు. ఆయిల్ పోసుకొని వేడెక్కాలి, చిన్నగానే వేడైపోయింది పొయ్యి మీద. తర్వాత ఉంటుంది ఆనియన్స్, చిల్లీ ఎట్ ఎ టైం అన్నమాట. అల్లం వేస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. కరిగిన తర్వాత ఇంకా బ్రౌన్ కలర్లో దాకా వచ్చేదాకా ఉల్లిపాయలు వేపుకొని, కరివేపాకు, చికెన్ వేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు
చికెన్ వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట. ఇదిగోనండి ఉప్పు వేస్తుంది, కరాపాకు వేసేస్తుంది అనమాట. ఉప్పు వేస్తుంది, సరిపడా ఉప్పు. మీరు ఎంత అయితే తింటారో అంత ఉప్పు వేసుకోవాలన్నమాట. పిల్లల వాయిస్ ఓవర్ రికార్డ్ అవ్వలేదండి, అందుకని నేను చెబుతున్నాను. ఇది పసుపు వేస్తున్నారు కర్రీలో. పసుపు వేసిన తర్వాత ఏమో కారం వేశారు. కారం కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఉడడానికి కొంచెం నీళ్ళు పోసారు. చికెన్ కూర ఎవరు వండినా బాగానే ఉండేదండి మ్యాక్సిమం. ఎందుకండి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసారు. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేకండి. కర్రీ అయిపోయింది. ఇప్పుడు అన్నం పెడుతుంది. ఇది చూడండి కర్రీ ఎలా ఉందో. కొంచెమే తెచ్చాయండి, 100 రూపాయలది. కేజీ 240 రూపాయలు అంట. అర కేజీ తెచ్చారు 120 పెట్టి, స్కిన్లెస్. నిమ్మకాయ పిండుతుంది మా చిన్నమ్మాయి, కర్రీలో పిండుకుంటుంది. సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. బాగా వండింది. ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. కొంతమంది క్షమించవచ్చుగా, ఏదో అయిపోయింది క్షమించవచ్చుగా అంటారు. ఎవరో నా ఎడత తప్పిదం చేస్తే నా దగ్గరకు వచ్చి కొంతమంది పోనీ అమ్మా క్షమించేసి అన్న క్షమించవచ్చుగా అన్నప్పుడు నేను లేచి నిలబడతాను. పోయి ఆ మనిషి వెంటబడి క్షమించని వెంటబడతాను. అదేంటమ్మా ఒరే కూర్చోడా, నేను క్షమించాలంటే ఆ మనిషి వచ్చి అడగాలి కదా, నన్ను అడగాలిగా. నేను కూడా దేవుని దగ్గర పోయి అడుక్కుంటున్నాను క్షమించమని. నేను అడగకుండా నేను బలాతో తిరుగుతామంటే క్షమించేశాను దేవుడు నా ఎండ పడతాడా? నేను దేవుని ముందుకు వెళ్ళి క్షమాపణ కోరినట్లుగా నేను నా ఎదురు అపరాధం చేసిన వాడు కూడా క్షమాపణ అడగాల. నేను ఎవరైనా అపరాధం చేస్తే క్షమించమని నేను అడగాల. అప్పుడు క్షమించవచ్చు. టైం వేసే అవకాశం ఉంది, అందుకని ఇప్పుడు దాని గురించి వస్తున్నాం. కొంతమందికి అంత మెచ్యూరిటీ ఉండదు, అడగలేరు, అడగాలని తెలియదు. కానీ దీనంగా మనకి వెళ్ళి చూస్తారు. పోనీ లేదు అనుకోవాలి, పోనీ లేదు అనుకోవాలి. కొంతమందికి అడగాలన్న సంగతి కూడా తెలియదు. కొంతమందికి అడగడానికి మొహం చల్లక రాదు. అలాంటి వాళ్ళు కూడా క్షమించాల్సింది.